Copyright disclaimer under Section 107 of the Copyright Act 1976. Allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use. So first ball 6. First ball 6. Bro, ఏంది bro? First ball 6. గుడ్ మార్నింగ్ గైస్ అందరికీ. తోట దగ్గరికి అయితే వచ్చాము, దానిమ్మకాయల తోట కాడికి. సో దగ్గరికి వచ్చి చూపిస్తాను చూడండి, దానిమ్మకాయలు ఇవంతా చెట్లు, కాకులు అవి ఇవి రాలుకోకుండా అట్లా వేసినారు. బ్రో చందు బ్రో, ఇదంతా వేస్టేజ్ అంతా నీట్గా వేసి ప్యాకింగ్ చేస్తారు మన బండి. కానండి దానిమ్మకాయలు ఇవి ఆల్రెడీ ప్యాక్ చేసిండేటివి. మనం తెచ్చిన క్రేట్లు దింపేసి మళ్ళీ ఇంకో చోటుకి పోవాలి. ఫస్ట్ పాయింట్కి అయితే వచ్చాము లోడింగ్కి. అక్కడ క్రేట్లు దింపేసి ఇక్కడ ఆల్రెడీ నిన్న వేసుకొచ్చారంట బుల్లోరాలో. క్రేట్లు బుల్లోరాలు వేసుకొచ్చి నింపి పెట్టారు. అవి అయితే ఇప్పుడు వేస్తారు మన బండికి. లోపలికి ఎత్తుకొచ్చాను అనమాట. అంత సుట్లు ఉంది బండి. నేను ఎనికి ముందర తీసుకొని అయితే వచ్చాను. అది చూడండి వేసేసిండే క్రేట్లు. ఇవంతా వేస్టేజ్. చెట్ల కింద బాగా నీట్గా నీళ్ళలో వేసి పెట్టారనమాట. చూడండి ప్యాకింగ్. ఇట్లా ఆడుంది మన బండి. ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ 10 కాయలు అయితే లేపేసినాము. ఎంత బాగున్నదో, టేస్ట్ కూడా, కలర్ కూడా ఎక్సలెంట్గా ఉన్నది. బ్యాక్ సైడ్ లోడ్ వేస్తున్నారు, చూద్దాం ఎట్లా వేస్తున్నారు ఏం కదా అని చూపిస్తా. అరే భయ్యా సో గైస్ ఇక్కడైతే కొన్ని క్రేట్లు అయితే అయినాయి, 100-200 క్రేట్లు అయితే. సో ఇక్కడ ఉండే కాయలు అయితే టేస్ట్ అయితే చేసాం నేను చందు బ్రో. చాలా బాగున్నాయి. నేనైతే చిన్నప్పటి నుంచి తిన్నా కానీ కొనుక్కొని అంత టేస్ట్ లేవు. ఇక్కడ కాయలు అయితే తీసుకున్నా, చాలా టేస్ట్గా ఉన్నాయి అనమాట. టేస్ట్ అయితే మామూలుగా లేవు, ఇంకా తినాలనిపిస్తుంది. సో ఇంకో పాయింట్ దగ్గరికి క్రేట్లు దింపాం కదా, వాటికి వెళ్ళిపోతే కానీ మొత్తం ఆడ 300 క్రేట్లు, ఈడ 200 క్రేట్లు, 500 క్రేట్ల ఎన్నో వేస్తారు. సో ఎక్కడికనేసి కొద్దిగా సస్పెన్స్ చెప్తాను లోడ్ అయిన తర్వాత. మన చందు బ్రో అయితే మొత్తం స్టిక్కరింగ్ అంతా తీసేస్తున్నాడు, ఎందుకంటే వీడియోస్లో ఫొటోస్లో అంతా వీళ్ళది ప్రమోషన్ అయిపోయింది. సో ఆడ ఉపయోగం అయితే ఏం లేదు మనకి. బండి మాత్రం ఇచ్చినారు కానీ అంత సర్వీసెస్ అయితే అంత డిస్కౌంట్ కూడా ఇచ్చారు. డిస్కౌంట్ ఇవ్వలేదండి, అందరికీ ఇస్తారులే, కానీ మనకి రెస్పాన్స్ సరిగ్గా లేదనమాట. సో అందువల్ల ఏమైనా మాట్లాడితే సార్ నమస్తే సార్ అది ఇది అనేసి మంచిగా మాట్లాడతారు అంతే. ఏమైనా ఇట్లుందంటే కన్నా ఏం పట్టించుకోరు అనమాట. మన బండి అయితే ప్రాబ్లం ఏం లేదు, బట్ ఏమంటే ఆర్సీ కార్డు రాలేదు, ఇంకా జీపీఎస్ లేదు. ఇదే పెద్ద తలనొప్పి అయిపోయింది. ఇది నెంబర్ ప్లేట్ ఎట్లనో వచ్చేసింది, లాంగ్ తిరుగుతున్నాం అని చెప్పి వాళ్ళకే ఇచ్చేసినారు. సో అదనమాట కథ, అందుకే తీయేస్తున్నాము. ఇది షోరూమ్ పోయినామంటే మళ్ళీ వేసేస్తారు, మళ్ళీ పీకేస్తాము. 2-3 సార్లు పీకేసినామంటే మళ్ళీ వేయరు. మన చందుపుర చూడండి నీట్గా, ఎంత నీట్గా తీస్తున్నాడు. సో ఇక్కడ అయితే ఇంటింటికి గుర్రాలు అయితే పెంచుకుంటారు అనమాట. ఒకటి ఉన్నది. సో ఇక్కడ చూడండి ఇంకా 2 ఉన్నాయి. చూస్తున్నారు కదా, భయపడుతున్నాయి అన్నమాట అవి. తుమారి
అచ్చాయ్ సూపర్. బండి కడుక్కోవాలన్నా కూడా ఈడ ముందర తొట్టిలో నీళ్ళు ఉన్నాయి, ఈజీగా అయితే కడుక్కోవచ్చు. ఈడ ఏమంటే చిన్న చిన్న ఇవి ఉన్నాయి, కట్టు కావు బండిలో. ఇటు చూడండి గోడ వారు వస్తుంది బండి. రాత్రి అయితే ఈ తొట్టి పక్కనే పెట్టేసి నిద్రపోయాం. బాగా అంటే భయంగా బతికినాం అనమాట. నైట్ ఎవరు లేరు చుట్టూ. మాకు తెలియదు ఇక్కడ ఊరు ఉన్నది అనేసి. చూడండి ఇక్కడ ఊరున్నది. మేము ఒకరే ఉన్నాం అనుకున్నాం. ఇక్కడ నిదానంగా పోవాలా క్రేట్లు వేసుకొని, ఎందుకంటే జరిగిపోతాయి. జరిగినాయంటే మళ్ళా క్రేట్లు వెనకాల సరిగ్గా పట్టవు, డోర్ పడదు. అందువల్ల నిదానంగా అయితే పోవాలా. మేము బండ్లకి అయితే దుబ్బేనాక కాయలు చూడండి ఎన్ని ఉన్నాయో. పోయేటప్పుడు ఇంకా ఒక క్రేట్ వేసుకుంటాము. ఇక్కడ లాంగ్ కటింగ్ చేసుకోవాలా, రివర్స్ పోవాలి కదా. మనము వెనకాల గేట్ లోపలికి అయితే రివర్స్ అయితే పోవాలా. గేట్ అయితే తీస్తున్నారు పోయి, అంతే సీదా వెళ్ళిపోవడమే. కరెక్ట్ ఫిక్స్ పడుతుంది మన బండి. మళ్ళీ ఇంకో పాయింట్కి అయితే వచ్చేసాము. డోర్ వేసుకొని అటు నుంచి చూడండి అన్న వాళ్ళు మనం తెచ్చిన క్రేట్లు అయితే దింపేసి నీట్గా అయితే ప్యాకింగ్ చేస్తున్నారు. అంటే దీంట్లో రకాలు ఉంటాయి బ్రో, మీడియము, సన్న అట్లా. చూడ అవి ఒక మీడియము, ఇది ఒక రకము. అయితే ज़्यादा बड़ा है ना, అయితే మీడియము చోట. సో అక్కడి నుంచి అయితే ఇంకో పాయింట్కి వచ్చాము. పక్కన 100 బాక్సులు వేసుకోవడానికి. 100 లేవు, 20-30 వేసుకోవాలి. వర్షం అయితే భారీగా వస్తుంది. సో అందువల్ల అయితే మనలో ఈ రేకుల కింద అయితే వేసుకున్నారు కాయలు. మనల్ని అయితే టార్పాలు కట్టమన్నారు అనమాట. కట్టేసినాము నేను చందు బ్రో. చూడండి తోట ఎంత ఉందో. ఎంతనా చూడండి తోట. సో ఈ బండి కూడా మంది అనమాట. సో ఇది బెంగళూరుకి వస్తుంది, మనది వచ్చేసి మదురైకి పోతుంది. వర్షం అయితే మామూలుగా రాలే, భారీగా అయితే వచ్చింది. సో టార్పాలు వేసినా కూడా లైట్గా పేపర్లు అయితే తడిసినాయి, చూస్తున్నారు కదా. అందుకే ఆరబెడుతున్నాం అనమాట. సో ఆరబెట్టిన తర్వాత వెనకాల ఈ ఖాళీ క్రేట్లో ఇంకా ఒక చూస్తున్నారు కదా, ఇంకా 3 లైన్లు వేయాలి. 3 లైన్లు వేస్తే వెళ్ళిపోవడమే. ఇంకా అన్న వాళ్ళు అయితే రెడీ చేస్తున్నారు మనకి. చూడండి సో గైస్, దీన్ని చూస్తుంటే మీకు టైం వచ్చేసి ఒక 5 గంటలు అట్లా అవుతుంది అనుకోవచ్చు. చూడండి బ్రో ఒకసారి టైం చూపి. ఇక్కడ చూడండి 7 గంటలు బ్రో. 8 అయినా కూడా మొబ్బు వేయట్లేదు. 8 గంటలకి ఇంకా క్రేట్లు అయితే పైకి ఎక్కిస్తున్నారు ఎక్స్ట్రా. మనకి చెప్పింది 500 క్రేట్లు, ఇప్పుడు 570. బాడీకి కూడా ఎక్కువ ఇస్తారు. చూడండి ఎట్లా ఉన్నది బంగారం. సో గాయస్, బండి అయితే లోడ్ చేసుకుని అయితే వచ్చాము. ఇప్పుడు చూస్తున్నారు కదా ట్రాఫిక్లో మేమైతే క్రికెట్ చూస్తున్నాము. చేసుకునేసి మామూలుగా ముఠా వాళ్ళని అయితే దింపేసి ఒక 3 అయితే వచ్చారు. వాళ్ళని దింపేసిన తర్వాత అయితే కొద్దిగా లోడింగ్ డీటెయిల్స్ అన్నీ మాట్లాడేసి ఎంత లోడ్ వేశారు, ఏం కథ, బాడీకి ఎంత అనేసి అడ్వాన్స్ ఒక కొద్దిగా వేయించుకునేసి పెట్రోల్ బంక్ అయితే వచ్చాము. సో చూస్తున్నారు కదా, ముందు అయితే క్యాష్ అయితే ఉండింది. ఆ క్యాష్తో అయితే డీజిల్ అయితే వేపిస్తున్నాము. సో ఫుల్ ట్యాంక్ అయితే వేయించేస్తున్నాము. ఈడే డీజిల్ అయితే తక్కువ అన్న, చూడండి 90 రూపీస్ అయినా. 90 రూపీస్. సో మన బ్రోకి కూడా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయించేసాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, వీడియో చేస్తా అంటే అడుగుతున్నాడు అనమాట. మా తెలుగు మే కర్తే హిందీ నై, హిందీ నై.
సో మనమైతే ఫస్ట్ టైం అయితే 194 లీటర్లు పట్టడము. ఫుల్ ఖాళీ అయిపోయింది బండిలో. అది ఇంకా ఉంటే 25 లీటర్లు అట్లా ఉండొచ్చు. చూస్తున్నారు కదా, మన చందు బ్రో వచ్చేసి ఇక్కడ గ్రీజ్ అయితే ఉంది, ఆ గ్రీజ్ అయితే కొట్టిస్తాడనమాట. నేను డబ్బులు ఇచ్చేసి వెళ్తాను. ठीक है भैया, बिल नहीं चाहिए, फोटो है ना, मेरा गाड़ी है. సో మళ్ళీ ఒక తాడైతే అడ్డం వేసుకోవాలన్నమాట. ముందర అడ్డం తాడు వేసుకుంటే బండికి ఫుల్ సేఫ్టీ అనమాట. టైమింగ్ ఉన్నది మనది. మన టైమింగ్ వచ్చేసి 2300 కిలోమీటర్లకి మనకి 52 గంటల సేపు అయితే ఇచ్చారు. ఖచ్చితంగా అయితే టైంకి అయితే పెట్టాలి బండి. ఎక్కడంటే అక్కడ ఆపకూడదు. ఇక్కడైతే మనకి గ్రీజ్ అయితే ఉన్నది. గ్రీజ్ అయితే కొట్టించుకునేసి బయలుదేరుతాము. సో గ్రీజ్ అయితే కొట్టరంట, నైట్ అయిపోయింది అనేసి 9 గంటలు అయితే ఉంది. గ్రీజ్ కొట్టరంట. ఏం చేసేది, హైవేలు అయితే కొట్టించాలి. సో ఒక అడ్డతాడు వేసుకునేసి తినేసి అయితే బయలుదేరేసి వెళ్ళిపోతాము. మనకి బండిలో అయితే యాడ్లు తక్కువ ఉండడం వల్ల అయితే భారత్ బెంజ్ షోరూమ్ దగ్గర అయితే ఆపాను. సో అక్కడ చూస్తున్నారు కదా, ఒక 2 పాయింట్లు ఉన్నది. అది ఎక్కడ మధ్యలో ఆగిపోయిందంటే ఊరికనే ప్రాబ్లము. ఇప్పుడైతే మనం 85 కిలోమీటర్లు అయితే వచ్చాము లోడింగ్ పాయింట్ నుంచి. సో ఇక్కడ ఒక యాడులు వేసుకునేసి బకెట్ తీసుకొనేసి బయలుదేరుతాను. సో ఇప్పుడు అయితే సెక్యూరిటీ రూమ్ దగ్గర ఉంటాయి, అటుపక్క పోయి తీసుకుందాం. మొత్తం ఇటుపక్క అన్ని ట్రైలర్లు ఎక్కువగా సేల్ అవుతాయి కాబట్టి ట్రైలర్లు అన్నీ పెట్టుకున్నారు. ఇప్పుడు నైట్ వచ్చేసి 1 గంట అయితే అవుతుంది. అక్కడ యాడ్లు తీసుకునేసి వచ్చేసాను అనమాట. ఒక ఛాయ్ తాగుదాం అనేసి ఆపాను బండి. అక్కడ యాడ్లు తీసుకొని ఒక 50 కిలోమీటర్లు అయితే వచ్చాను. నిద్ర అయితే భారీగా వస్తుంది. ఇంకా మన చందు బ్రోని అయితే లేపాలి. చంద్ర బ్రోని అయితే నిద్ర లేపేసి మనం ఇంకా పనుకోవాలన్నమాట. తోలితే ఇంకొక 20-30 కిలోమీటర్లు తోలుతాను. టైము 1 గంట అవుతుంది. 2 గంటలకు అట్లా లేపి ఇచ్చేస్తాను అనమాట బండి. గుడ్ మార్నింగ్ గైస్. ఇప్పుడైతే మనము వడోదర దగ్గర అయితే వెళ్తాను, గుజరాత్లో. మన చందు బ్రోకి నైట్ 2 గంటలకు ఇచ్చా బండి. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. కంటిన్యూగా అయితే తోలుతున్నాడు అనమాట. సో ఎక్కడన్నా ఆపేసి యాడ్లో అయితే ఫిల్ చేసుకోవాలి. యాడ్లో బకెట్ అయితే తీసుకున్నాను నైట్. అది ఫుల్ చేసుకునేసి నేనైతే తీసుకుంటా బండి. చూస్తున్నారు కదా సన్ను. సో ఇక్కడ చూడండి హైవే ఎట్లా ఉన్నదో, వడోదర బైపాస్ది 4 లైన్ రోడ్డు. ఎక్సలెంట్గా అయితే ఉంది. ఇప్పుడే ఎక్కామన్నమాట. జస్ట్ ఇంక నాన్ స్టాప్గా ఇంకా వాంచుడే సూరత్ అట్లా వెళ్ళిపోతాము. నాసిక్, దాని తర్వాత సోలాపూర్, మళ్ళీ కర్ణాటకలోకి అయితే ఎంటర్ అయిపోతాము. సో వీడియోస్ అయితే ఎండ్ వరకు చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రో ఈరోజు చికెన్ చేద్దాం. అది రన్నింగ్లో చేసుకోవాలా. టైమింగ్ బండి ఇది, టైమింగ్ లోడ్ కాబట్టి రన్నింగ్లో చేసుకోవాలి. కొద్దిగా మనం బయట పోయిన రెస్టారెంట్కి అర్ధ గంట లేట్ అవుతుంది. వాళ్ళు ఇచ్చాలకే గంట లేట్ అవుతుంది. మధ్యాహ్నం నిలబెట్టాలి, మళ్ళీ రాత్రి నిలబెట్టాలి. గంట లేట్ అవుతుంది. అవును, పనులు చేసుకుంటే అర్ధ గంటలో పూర్తి అయిపోతుంది. రన్నింగ్లో తింటా వెళ్ళిపోవచ్చు. రన్నింగ్లో తినే వెళ్ళిపోవచ్చు. అందుకని అదైతే అనుకుంటున్నాము. చికెన్ తిని చాలా రోజులు అయిపోయింది. అందులోనూ 14 రోజులు ఏమో అయిపోయింది చికెన్ లేక. సో చికెన్ అయితే ఖచ్చితంగా తినాలా, లేదంటే అసలుకి బాడీలో ఏం ఎనర్జీ లేదు. బండి అయితే ఎక్కడ ఆపలేదు, నాన్ స్టాప్గా అయితే వస్తున్నాడు అనమాట మన చందు బ్రో. ఇది వచ్చేసి వడోదర బాంబే ముంబై ఎక్స్ప్రెస్ వే. ఇది చూస్తున్నారు కదా ఎంత ఖాళీగా ఉందో. సో ఎక్సలెంట్గా అయితే ఉన్నది హైవే మాత్రము. యాడ్బ్లో అయితే చాలా తగ్గింది, అందుకని యాడ్బ్లో వేద్దామని అయితే ఇక్కడ బండి ఆపాము. సో యాడ్బ్లో వేసుకొని టైర్లో రాళ్ళన్నీ చెక్ చేసుకొని బయలుదేరుతాము. చూస్తున్నారు కదా, నైట్ ఎప్పుడో తీసుకున్నా అది బకెట్, ఇప్పుడు పోయాల. మొత్తం హైవే అంతా ఖాళీగా ఉంది. దీనికి టోల్ గేట్ కూడా లేదు, ఇంకా కన్స్ట్రక్షన్లో ఉన్నట్టున్నది అందువల్ల. సో యాడ్బ్లో వేసుకొని బయలుదేరుతాం. Please Saraka whatever. Cause I don't
give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay, cause my messages are timeless, so they'll put them on display. Oh yeah, I rap with a certain